హలో అండి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో సింపుల్‌గా, ఈజీగా చూపిస్తాను చూడండి. ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని నడుం లూజుకి అండ్ 1 ఇంచ్ డక్స్‌కి కలుపుకొని పెట్టిన పాయింట్‌ని బేస్ చేసుకొని ఫోల్డింగ్ చేసి షోల్డర్‌లో హాఫ్ ఫోల్డ్ చేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా పాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసి పాయింట్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులు సేమ్ వచ్చేలా మెజర్మెంట్ తీసుకోవాలి. ఇలా మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఇలా షోల్డర్ లైన్‌కి ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ముందుగా ఒక పావించ్ మెజర్మెంట్ తీసుకొని టక్స్ అనేది క్రాస్‌గా రావాలి కాబట్టి మెజర్మెంట్ తీసుకొని ఒక లైన్ డ్రా చేసి ఇలా పైకి 3 ½ పెట్టుకోవాలండి. ఇక్కడ హాఫ్ ఇంచ్‌కి 3 ½ కలిపి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇలా లైన్ డ్రా చేసి ఆ లైన్ మీద స్టిచ్చింగ్ పడేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇప్పటి వరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. చూసారుగా స్టిచ్చింగ్ ఎలా వస్తుందో చూడండి. ఇలా 2 సైడ్స్ స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఇలా 2 సైడ్స్ సేమ్ మెజర్మెంట్ తీసుకోవాలండి. చూసారుగా టక్స్ ఎలా వచ్చాయో? ఇలా 2 సైడ్స్ టక్స్ వేసుకొని ఇలా కొంచెం రఫ్ చేయండి. ఇలా టక్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నడుం బెల్ట్ వేసుకోవాలండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న నడుం బెల్ట్ పీస్‌ని తీసుకున్నాను. ఇలా 2 పీసెస్ ఉంటాయండి. వీటిని ఇలా ఒక జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత వీటిని ఇక్కడ చూడండి బొద్దు ఉంటుంది. బొద్దు లేకపోతే ఇటు సైడ్ కొంచెం ఫోల్డింగ్ చేసి మనం కుట్టుకోవాలి. నేను బొద్దులు ఉన్నకెళ్ళే తీసుకున్నాను కాబట్టి ఫోల్డింగ్ అనేది అవసరం లేదు. బొద్దులు ఉన్నకెళ్ళి కాకుండా ఇంకో సైడ్ అనేది తీసుకొని బ్లౌజ్ బ్యాక్ పార్ట్‌కి జాయింట్ చేసుకోవాలండి. చూడండి నేను ఎలా జాయిన్ చేస్తున్నానో. ఇక్కడ వచ్చేసి తిరగల మరగలు అనేది చూసుకోవాలండి. ఇక్కడ ఈ రెండిటిని సమానంగా పెట్టుకొని జాయింట్ చేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకుంటూ ఇక్కడ టక్స్ వస్తుంది కదండి. ఈ టక్స్ వచ్చినప్పుడు మనం ఒక ఫోల్డింగ్ చేసి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఆ జాయింట్ కొద్దిగా అంటే ఆ జాయింట్ ఉన్న దగ్గర ఒక ఫోల్డింగ్ పడేలాగా ఫోల్డింగ్ వేసి స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఇలా నీట్‌గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఇక్కడ చూసారా జాయింట్ పైకొస్తుంది. ఈ జాయింట్ పైకొచ్చేలా కుట్టుకోవాలండి. లోపలికి పోతే తిరుగులవుతుంది. జాయింట్ చూసుకోండి. ఇలా పైకొస్తుంది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ ఎక్కడ ఉందో అక్కడ ఈ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ ఒక ఫోల్డింగ్ వేస్తున్నాను చూడండి. ఇలా నేను వేస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి జాయింట్ చేయండి. ఇలా మిగిలిన ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసేసుకోండి. ఇప్పుడు
బ్లౌజ్ని ఇలా తిప్పుకొని ఈ రెండింటిని మధ్యలో అంటే అనగకుట్టు అంటారండి. ఈ రెండింటిని ఇలా ఓపెన్ చేసి ఇక్కడ మధ్యలో అనగకుట్టు వేస్తారండి. ఇది ఇప్పుడు మనం జాయింట్ చేసిన పీస్ మీదే పడాలండి కుట్టు అనేది. అలా కుట్టడం వల్ల అది కరెక్ట్గా అణిగి మన చేతి పనికి రివర్స్లో మంచిగా వస్తుందండి. దీన్ని అనగకుట్టు అంటారండి. ఇంతే అండి, బ్యాక్ పార్ట్ రెడీ అయింది. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.